మిత్రుడు వెంకట్ గారు తన కవిత్వాన్ని వినిపించారు. సభకు నమస్కారం. సభకు నమస్కారం. నా కవితా శీర్షిక అచింత్యం. సిరువంతా అమ్మగల్లాడి ఒడ్డు ఒడిలో నిద్రపోతే పున్నమి ఈని రేలగంధం రాసింది. పున్నమి ఈని రేలగంధం రాసింది. నీటి మీద అలా నీలి సవరించుకుంటున్న ఓని. కార్తీ కాకపోయినా కోనేటి మూలన ఆమె కోసం పూసిన చెట్లు. కార్తీ కాకపోయినా కోనేటి మూలన ఆమె కోసం పూసిన చెట్లు. గౌండ్లాయన బోరన గీతల తాడు గీతోపదేశం. వెన్నెల బురదలో ఎద ఇచ్చుకుంది. ఏడి నుంచి ఏడికొచ్చి పడితే దేవా. చెరువు మీద వల ఇసిరితే నాత్రి నా మీద కల ఇసిరింది. చెరువు నాత్రి రెండూ చెరువులే. అదమర్చి నిద్రపోయిన పూర్వపు నీడల్ని పలకరిస్తున్న నా నీడను చూసి లేచి కూసున్నా. గుండ్లు దెంపుకొని నాను నమిలి కాళ్ళ కడియాల్ని కరిగించుకొని కాలం తప్పించుకుంటుంటే గోపమ్మవ్వ గోలకు పెద్దబోయి నీడలేసి కూర్చుంది. చెరువు కరువు మధ్యల పరువు నీడలయ్యింది. ఎన్ని నాత్రులను దుస్సిన ముచ్చట బంతియో ఇది. ఏడుగడ్డల కులం ఎత్తికడితే పేనుకున్న మనోపోసలకు ఉరిపడ్డ అంతరం. ఎన్ని కొలుపులో ఎన్ని షిగాలో లోన పగిలిన ఎక్కిళ్ళ పుట్ట. బూడిద ఎత్తిపోసుకున్న దరిమీన ఎవడి బొమ్మ ముగ్గో ఎదచీల్చి నవ్వుతుంది. ఏ రెక్కల పక్క నుంచో ఏ అడుగుల కింది నుంచో మట్టి నీళ్లు మల్లిపోయినాయో కానీ బోరకు నాటుకుంటిమి. ఎదచెమ్మలే పారి మళ్ళీ చెరువైంది కదా బోయా. ఎన్ని కనులు పరిచిన గడియ సీకటి జనే. కాటిలో కాటి కలిసి కాలం సాటున దాగుడు మూతలాడుతున్న ఊపిరికి ఉయ్యలగట్టిన దుఃఖాల యజమానిని. ఇంకెంతకని చెప్పుదేవా. అలుగెల్లుతున్న అలజడిలో కర్మాల మర్మపు చర్మం ఒలిచే నా మార్మిక లోకంలోకి పోతున్నా. ఈ అనంతపు ఈదులాటను దాటి ఏడి నుంచి నేనైతే చూడగలనో ఆడిదాకా తీసుకెళ్తున్న ఈ చిటికెన వేలు ఎప్పటికీ గాయపడని నిశ్శబ్దం. బుడ్డ పరక లేదు, గడ్డి పరక లేదు, పాలుకొచ్చే పాలోడు లేడు. ఏలుబడి నాదే, ఏలికను నేనే, చితిని చిత్తరువును చేసే నిశ్శబ్దకారుణ్ణి. రైట్, థ్యాంక్ యూ. చాలా మంచి కవిత విన్నాం. నిజంగా ఏలుబడి నాదే, ఏలికను నేనే, చితిని చిత్తరువును చేసే నిశ్శబ్దకారుడను. నిజంగా ఇంత అద్భుతమైన వ్యక్తీకరణ. చాలా మంచి పోయి వినిపించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మిత్రుడు మధుకర్ వైద్యుల. నా కవితా శీర్షిక నాది సహజ మరణమే. ప్రతినిత్యం దూషణ విస్ఫోటనాలతో కంటి నిండా నిద్రలేని కాలరాత్రి జీవితం. నెత్తురు ఎరగని గాయాలు రేపుతున్న నొప్పి. ఆశలు వదులుకున్న బాధ్యతల్లో బందీ. మస్తిష్కాన్ని పోర్కుతో తోడేస్తున్న ఫీలింగ్. చదువుండి ఆలోచన లేని మూర్ఖత్వం. జ్ఞానాన్ని గాలి కొదిలేసి అజ్ఞానపు అహంకారం. వేదనలు నిండిన మానసిక సంఘర్షణలతో కన్నీరింకిపోయిన గాజు కళ్ళు. కన్నీరింకి పాలిపోయిన గాజు కళ్ళు. పగిలిన గుండెను పెవిస్టిక్తో అంటించి ముక్కలైన మనసును స్టిచ్చింగ్ చేసి మరణాన్ని మురిపంగా పెంచుకుంటున్నా.
ఆత్మవంచన తప్ప ఆత్మత్యాగం చేసుకోలేని పిరికితనం. జీవం లేని శవమై నిత్యం చస్తూ బతుకుతున్నా. ఆత్మ మరణించి అంతరాత్మ కుషించి కుళ్ళి కంపు కొడుతున్న శరీరంతో జీవనం. నన్ను శీఘ్రం చేసి కుట్లేసి సాపలో చుట్టకండి. పంచనామాలు పోస్టుమార్టాలు చేయకండి. ఎందుకంటే నేను ఆత్మహత్య చేసుకోలేదు. నాది సహజ మరణమే. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత మౌనశ్రీ మల్లిక్. నా కవితా శీర్షిక కళ్ళజోడు. కళ్ళజోడు మరిచిపోయిన ప్రతిసారి కళ్ళను ఇంట్లో పెట్టిపోయినట్టే ఉంటుంది. కళ్ళజోడు మరిచిపోయిన ప్రతిసారి కళ్ళను ఇంట్లో పెట్టిపోయినట్టే ఉంటుంది. అన్నీ కొద్ది కొద్దిగా కనిపించి కనికరిస్తాయి. అక్షరాలే పలుచటి పరదాల చాటున దాక్కుని దాగుడు మూతలాడుతుంటాయి. మెదడు కనుగుడ్ల మీద ఎన్ని మొట్టికాయలు వేసినా మసక చూపు మెరుగుపడదు. 40 ఏళ్లుగా వెలుతురు పూలై వెలిగిన కళ్ళిప్పుడు వాడిపోతూ నీళ్లు నములుతున్నాయి. చమురు లేని దీపాలకు ఎన్ని చేతులు అడ్డుపెట్టినా ఏం లాభం? కాస్త తాత్వికంగా ఆలోచిస్తే చూపు మందగించడం అంటే వ్యామోహాలపై నుండి దృక్కు మల్లడమే. సృష్టి తనలో ఐక్యం చేసుకునేందుకు మనల్ని ఎంత చక్కగా సిద్ధం చేస్తుందో కదా. ఒక్కొక్క ఇంద్రియాన్ని నిర్వీర్యం చేసి నెమ్మదిగా స్వాధీనపరుచుకుంటుంది. కళ్ళద్దాలు మరిచిపోయిన ప్రతిసారి నాకు చూపు విలువ కాదు, బతుకు విలువ తెలుస్తుంది. అప్పుడే ముగింపు వైపు పడుతున్న అడుగుల సడి వినిపిస్తుంది. చెవులకు కాదు, మనసుకు. ధన్యవాదాలు. బాగుంది. కళ్ళద్దాలని బతుక్కి, చూపుని బతుక్కి, చివరికి మనస్సుకి లింక్ చేసి చాలా మంచిగా వచ్చారు. మా మౌనశ్రీ మల్లికి థ్యాంక్ యూ. యాకూబ్ గారు. తర్వాత తండు కృష్ణ కౌండిన్య గారు. సభకు నమస్కారం. నా గేయ కవితా శీర్షిక కాలం. కాలం యొక్క విశిష్టతను తెలియజేస్తూ రాసినటువంటి పాట ఇది. కాలమా నువ్వెంత కఠినాత్మురాలవే, అయ్యో కాలమా నువ్వెంత దయలేనిదానవే. ఓ కాలమా సకల జీవకోటికి గాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా. పండు వెన్నెల్లాంటి నిండు సంసారాన్ని బడబాగ్నికీలల్లో బడదోయుచుంటావు. పండు వెన్నెల్లాంటి నిండు సంసారాన్ని బడబాగ్నికీలల్లో బడదోయుచుంటావు. ఆనంద జలదిలో ఓలలాడించేసి దుఃఖాల కుంపట్ల రగిలించుతుంటావు. ఓ కాలమా సకల జీవకోటికి గాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా. సరసాల రాగాల పరవశింపజేసి విరహాల దావాగ్ని విరజిమ్ముతుంటావు. సరసాల రాగాల పరవశింపజేసి విరహాల దావాగ్ని విరజిమ్ముతుంటావు. సాకారమయ్యేటి బతుకు శూన్యమునందు స్వప్నాల సౌదాల కూల్చేసుతుంటావు. ఓ కాలమా సకల జీవకోటికి గాలమా, నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా. మకరంద మాధుర్య మహిమాన్వితంబైన విందారగింపులో విషము చెందిస్తావు. మకరంద మాధుర్య మహిమాన్వితంబైన విందారగింపులో విషము చెందిస్తావు. అందాల తెరచాటు చందమ్ము నెరిగించి బంధాల చిటికెలో తెంచేసుతుంటావు. ఓ కాలమా సకల జీవకోటికి గాలమా,
నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా ఉరికించి ఉరికించి ఊరించి ఊరించి ఎండమావుల రీతి భ్రాంతి కలిగిస్తావు. ఉరికించి ఉరికించి ఊరించి ఊరించి ఎండమావుల రీతి భ్రాంతి కలిగిస్తావు. మెండైన భోగాల మెరుపు కాంతుల చూపి మురిపించి మరిపించి మాయ చేస్తుంటావు. ఓ కాలమా సకల జీవకోటికి గాలమా నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా. అంబరాన్ని తాకి సంబరాల్లో ముంచి అంతలోనే నరక కూపాన దోస్తావు. అంబరాన్ని తాకి సంబరాల్లో ముంచి అంతలోనే నరక కూపాన దోస్తావు. అనురాగమేనాల పయనింపజేసి ఆశల దీపాల ఆర్పేసుతుంటావు. ఓ కాలమా సకల జీవకోటికి గాలమా నువ్వు కన్ను ఎర్ర చేసితే కాలమా కాలమా. ధన్యవాదాలు సార్. తత్వంలాగా చాలా అద్భుతమైనటువంటి పాడారు. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఎప్పుడు అనుకుంటుంటాం, గొప్ప కవిత్వం రాయడం, గొప్ప పాట రాయడంతో పాటు దాన్ని ప్రజెంట్ చేసేటువంటి శక్తి కూడా ఆ కవులు బహుశా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఇవాళ కౌండిన్య గారు చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఉదారి నారాయణ గారు. సభకు నమస్కారం. కవిత శీర్షిక పేరు అడవి పిలుస్తోంది. నీళ్ల పిల్లలకు మొదటి తల్లి అడవి, నీళ్ల పిల్లలకు మొదటి తల్లి అడవి. రోజు సూర్యుడు అడవి నుంచే జీవరసాన్ని వంపుకొని ప్రపంచంలోకి పయనమవుతాడు. చంద్రుడు చల్లదనాన్ని పచ్చదనం నుంచే పొదుగుతాడు. నదులు వాగులకు జీవనాడి అడవులే. సముద్రాల నీటి కండలు నెత్తుటి ముద్దలన్నీ అడవులే. రోజుకొకసారైనా సూర్యచంద్రులు వెనక్కి తిరిగి అడవికి నమస్కారం పెట్టి వెళ్తారు. అడవి బిడ్డలు అడవికి బిడ్డలు, అడవి కోసం బిడ్డలు. అడవి బిడ్డలు అడవికి బిడ్డలు, అడవి కోసం బిడ్డలు. నాగరికునికి నడక నేర్పి బతుకు నేర్పి రాళ్లను వజ్రాలుగా చిత్రించి జ్ఞాన బీజాలు నాటిన ఈ అడవి వాళ్ళు, అడవిలాంటి వాళ్ళు మాట్లాడరు, మాటను కింద పడనియ్యరు, మాటను అసలుకే తప్పరు. కనీసాలకై అల్లాడుతున్న వాళ్ళు, ఏసీ సుఖాలను ఎడమకాలితో తన్నేవాళ్ళు. కండ్ల ముందే అడవిని ఎడారి వేషం వేయిస్తున్నారు. కండ్ల ముందే అడవిని ఎడారి వేషం వేయిస్తున్నారు. ముక్కైనా మనిషైనా ఎన్ని ఆయాసాల పొత్తిళ్లలో అంత ఎత్తు నిలుస్తుంది. తల్లితనం తెలియనోళ్లకు, తల్లి భాష రానోళ్లకు అడవి ఘోష ఏమర్థమవుతుంది? అడవిలోకి తెల్ల పులులు, నగరంలోకి అడవి పులులు. తెల్ల పులులకు అడవి ఆనందం, ఆహ్లాదం, డారళ్ళ ఆహారం. తెల్ల పులులకు అడవి ఆనందం, ఆహ్లాదం, డారళ్ళ ఆహారం. అడవి పులులకు నగరం అసహ్యం, ముక్కు విప్పరానితనం, కళ్ళు తెరవలేనితనం, మురికి శరీరాలు, ప్రాణం లేని మాటలు, తడి లేని గుండెలు, త్యాగం తెలియని మనసులు, కుళ్ళి కంపు కొడుతున్న కోరికల కలేబరాలు. అందుకే అడవిలో తెల్ల పులుల విధ్వంస క్రీడ, నగరంలో అడవి పులుల నిర్బంధాల మధ్య కలప స్మగ్గల్రా రెండో ఆట రక్తి కడుతున్నది. అడవిలో తెల్ల పులుల విధ్వంస క్రీడ, నగరంలో అడవి పులుల నిర్బంధముల మధ్య కలప స్మగ్లర్ల రెండో ఆట రక్తి కడుతున్నది. ఇప్పుడు అడవి నిలువెల్లా రంపపు గాయాలతో మార్చురీలో సొమ్మసిల్లింది. రేపు అడవిలోని మనుషుల పటం మారిపోవచ్చు. కంప్యూటర్లు ఎడ్లకు బదులుగా జింకలుగా, ఏనుగులు పిల్లులుగా కనబడవచ్చు. నాడు మొక్కలు నాటిన మందార చేతులు ఏడుస్తూ ఏడుస్తూ అడవిని చూడడానికి, అడవి పాట వినడానికి ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంతకుముందు మనం సాహిత్యంలో అడవిలో వెన్నెలను చూసాం. ఇవాళ వర్తమాన కాలంలో అడవి నేపథ్యం ఇప్పుడు ఎట్లా ఉంది, అసలు అడవి భవిష్యత్తు ఏమిటి, దానికి సంబంధించినటువంటి మంచి కవిత
వినిపించారు నా నారాయణ గారు. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదిలాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఆ తర్వాత మిత్రుడు సిద్ధార్థ గారు, తెలంగాణ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తన కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఓకే, శీర్షిక పేరు ఎండువాన. ఎండువాన. అప్పుడెప్పుడో రాత్రిపూట చీకట్ల నడుచుకుంటా మా ఇంటి ముందలకు వచ్చింది వాన. అప్పుడెప్పుడో రాత్రిపూట చీకట్ల తడుచుకుంటా మా ఇంటి ముందుకు వచ్చింది వాన. పోయినేడాదో అప్పుడెప్పుడో కాలిపోయి దగ్గర పడ్డ యాసంగి రాతి దినాలల్లో కూడా సిగమెత్తుతూ పద్యాలు పాడేది వాన. పోయినేడాదో అప్పుడెప్పుడో కాలిపోయి దగ్గర పడ్డ యాసంగి రాతి దినాలల్లో కూడా సిగమెత్తుతూ పద్యాలు పాడేది వాన. గూన పెంకల ఇంటి ముందున్న యాప చెట్టును కాగలించుకొని బండారు బొట్టు పెట్టి చేతుల గవ్వలుంచి కథలెల్లబోసుకొని మైసమ్మ గుట్ట చుట్టూ సాకబోసి వెళ్ళిపోయింది వాన. గూన పెంకల ఇంటి ముందున్న యాప చెట్టును కాగలించుకొని బండారు బొట్టు పెట్టి చేతుల గవ్వలుంచి కథలెల్లబోసుకొని మైసమ్మ గుట్ట చుట్టూ సాకబోసి వెళ్ళిపోయింది వాన. వాన మా నాయనలాగే అనిపించేది ఎప్పుడు చూసినా. వాన మా నాయనలాగే అనిపించేది ఎప్పుడు చూసినా. ఉతికి ఆరేసేది ఊరి చెరువును. వాన మా నాయనలాగే అనిపించేది ఎప్పుడు ఉతికి ఆరేసేది మా ఊరి చెరువును. రాగడి మన్నును, ఈనగుండ్లను, చెల్కను, తరినెర్రలను చిందులాడించింది, ఇప్పుడేదది ఎక్కడికి పోయింది. రాగడి మన్నును, ఈనగుండ్లను, చెల్కను, తరినెర్రలను చిందులాడించింది, ఇప్పుడేదది ఎక్కడికి పోయింది. గింజ సాలల్లో ముడుచుకొని అమ్మ కడుపుల తొలిసూలు కోసం ద్రవచిత్రాలను దృగోడపడుతుంది. గింజ సాలల్లో ముడుచుకొని అమ్మ కడుపుల తొలిసూలు కోసం ద్రవచిత్రాలను దుగోడపడుతుంది, అది కానొస్తలేదు. కప్పల లగ్గాలు బట్టి మోటగాలికి దీపం పెడుతున్నా మబ్బుల మెడలోంచి ఇటెంకలు వస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అది కంటికి అందుతనే లేదు. కప్పల లగ్గాలు బట్టి మోటగాలికి దీపం పెడుతున్నా మబ్బుల మెడలోంచి ఇటెంకలు వస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అది కంటికి అందుతనే లేదు. ఉలుకు పలుకు మాని బాటవంక చూస్తున్నది కాలం. ఉలుకు పలుకు మాని బాటవంక చూస్తున్నది కాలం. లాగదూడ నాకినట్టు వానమాటే వినిపిస్తుంది. లాగదూడ నాకినట్టు వానమాటే వినిపిస్తుంది ఎదలోపల బాయిలల్లా. లోపలి నరాలు వానపాములై వనగుంటలు ఆడుతున్నాయి. లోపలి నరాలు వానపాములై వనగుంటలాడుతున్నాయి. గుర్తుకొస్తే ఇది వాన కాడితే అని. వాన 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 నా జీవసఖి, ఎట్లా బతికినవమ్మా నీ సోపతిలో. వాన 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 నా జీవసఖి, ఎట్లా బతికినవమ్మా నీ సోపతిలో. ఎవ్వని జికరు లేదు, ఎవ్వనితోని ములాజా లేదు. ఎవ్వరి జికరు లేదు, ఎవరితోని ములాజా లేదు. పొలాన్ని గొంగలు చేసుకొని పంటల మించి నడిచి వెళ్ళిపోయేటోళ్ళం. పొలాన్ని గొంగలు చేసుకొని పంటల మించి నడిచి వెళ్ళిపోయేటోళ్ళం. అంత కొవ్వు పట్టిన తీరేనాయే మాకు. అంత కొవ్వు పట్టిన తీరేనాయే మాకు. నిన్ను సరిగ్గా అరుసుకోకపోతిమి, తెలుసుకోకపోతిమి. వాన వాన నీ పుట్టను, చెట్టును, చింతను, చాపతాపకు ప్రాణాలు తీసి కోసి నిన్ను రోసి. నిన్ను సరిగ్గా అరుసుకోకపోతిమి, తెలుసుకోకపోతిమి. నీ పుట్టను, చెట్టును, చింతను, చాపతాపకు ప్రాణాలు తీసి కోసి నిన్ను రోసి. ఆడిందే ఆటగా, పాడిందే పాటగా వాన మా గండాలు బాపే గండెమ్మ.
నీ కడుపున కాసినోళ్ళమే నిన్ను అవమానించాము. వాన మా గండాలు బాపే గండెమ్మ, నీ కడుపుల కాసినోళ్ళమే నిన్ను అవమానించాము. వితలపాలు చేసినాం బేషరం గాళ్ళం. అప్పుడెప్పుడో రాత్రిపూట చీకట్ల తడుచుకుంటా మా పెద్ద గడుపు తలుపు కొట్టేది వాన. అప్పుడెప్పుడో రాత్రిపూట చీకట్ల తడుచుకుంటా మా పెద్ద గడప తలుపు కొట్టేది వాన. పోయినేడాదో ఏమో గొళ్ళెం తీయకపోతే మాయే గుర్తు లేకపాయే. థ్యాంక్స్. సిద్ధార్థ గారు వానను చాలా అద్భుతంగా ఆవిష్కరించారు. తడిచిపోయాం నిజానికి. ఒక విజువలైజేషన్తో ప్రారంభమైన ఆ పోయం చాలా దీర్ఘంగా సాగి ఒక అస్తిత్వానికి, ఒక మానవ దానికి తీసుకొచ్చారు. చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి. పోయం నిర్మాణంలో చాలా అద్భుతమైన నిర్మాణాన్ని చూసాం. థ్యాంక్ యూ సార్ సిద్ధార్థ గారు. తర్వాత జిఆర్ కుర్మే గారు. సభకు నమస్సులు. శీర్షిక పేరు ఓ దాశరథి ఓ సినారే మీకు జోహార్లు. ఓ దాశరథి కృష్ణమాచార్య, నిజాము నవాబుపై నిప్పులు కురిపించావు. తెలంగాణ విముక్తికై నిరంతరం పోరాడినావు. బెయిలు లేని జైలు జీవితంలో సాహిత్యంతో సహవాసం చేసినావు. పద్యాలతోనే నిజాము హృదయాన్ని బద్దలు కొట్టినావు. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ ఘన సమరం జరిపిన బ్రతుకే అమరమని నిరూపించుకున్నావు మహాకవి దాశరథి. కవితనే చిరునామాగా మార్చుకున్న ఓ సినారే, ఆలోచనల గొడ్డళ్ళు శిరసులోని నరాలను నరుకుతూ ఉంటే నిటారుగా చిమ్మిన రక్తానివి నువ్వు. నరికితే తెగేవి నరాలే, రక్తం కాదు. నిలబడ్డ రక్తం నిలువెత్తు కొడవలి, పారే రక్తము ఓరెత్తి పిడికిలి అని గర్జించావు. అక్షరాన్ని నిధిగా, అంబరాన్ని అవధిగా, సమాజాన్ని పరిధిగా చేసుకున్న ఓ సినారే, నీ కాళ్ళేమో నేలపైన, శిరసు ఉనికి శిఖరం, జ్ఞానపీఠాన్నే అధిరోహించి విశ్వంబరుడైనావు. ఓ సినారే, సారస్వత పరిషత్ ద్వారా కవిత్వంలో పక్షం రోజుల శిక్షణనిచ్చి, సాహిత్యంలో పరిజ్ఞాన ధృవీకరణ పత్రాన్నందించి నన్ను కవిగా సంస్కరించావు. స్వచ్ఛ భారత్ ఉత్తమ కవిత అవార్డు, జయనామ సంక్రాంతి పురస్కారం, వేదధర్మ సాహితీ పురస్కారాలను అందించి నన్ను ఉత్తమ కవిగా తీర్చిదిద్దినావు. నాటి సినారే కవిత్వ శిక్షణతో నేడు సాహిత్యరత్న బిరుదును పొందాను. విశిష్ట కళారత్నగా అవార్డును అందుకున్నాను. సామాజిక సేవలో సమ్మిళితమై తెలుగునాట భారత జ్యోతినై వెలుగుతున్నాను. నా ఆనవాలు శిలాఫలకాలను ఆవిష్కరించి ఓ సినారే, ఉరిమే కవిగా నన్ను గుర్తించినావు. నా ముద్దుగుమ్మ, పునాదిరాయి, దమ్మపథం, ఆనవాలు, శిలాఫలకం తెలంగాణలో ఉరుములతో పాటు పిడుగుల్ని కురిపించవన్నావు. ఓ కురిమె కవికి ఉరిమే కవిగా బిరుదునిచ్చావు. ఓ దాశరథి, ఓ సినారే, మీకు నా జోహార్లు. ఇవాళ చీఫ్ గెస్ట్ ప్రభాకరరావు గారు 4 మాటలు మాట్లాడతారు. 4 కాదు 2. అధ్యక్షుల వారు నాకు 5 నిమిషాల టైం ఇచ్చినారు సిద్ధారెడ్డి గారు. నేను అది ఇంకా పూర్తి చేయలేదని అనుకుంటున్నాను. అందువల్ల ఐ వాంట్ టు అవైల్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ. ఇక్కడ ఈ కవితలన్నీ వింటుంటే నేను కవిగా బ్రతికిన రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మేము రాసిన 3 మిత్రులం కవిత్వం రాసేవాళ్ళం ఓయూలో. మేము 3 అవి పారిజాతాల పేరిట సంకలనంగా ప్రచురించినాం. ఆరుద్ర దానికి ప్రిఫేస్ రాసినారు.
కుందుర్తి ఆంజనేయులు గారు మేము కూడా క్లోజ్గా ఉండేవాళ్ళం. కుందుర్తి ఆంజనేయులు గారు మా కవితల్ని చూసి ఇదే కవిత్వం అయి ప్రభాకర్ అని అన్నాడు నన్ను. అంటే సార్ అది మాకు వచ్చిన కవిత్వం అని అన్నాను. కవిత్వం కృత్రిమంగా ఉండదు కదా, సహజంగా వచ్చిందే రాస్తుంటాం అని అన్నాను. ఇంకా ఆయన మాట్లాడలేదు మళ్ళీ. మా ముగ్గురి మిత్రుల్లో కూడా నిజంగా గొప్ప కవి, అతను చివరి నిమిషం వరకు కూడా కవిగా బ్రతికినవాడు నెల్లుట్ల వెంకటేశ్వరరావు. ఆయనే సహజ కవి. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఈ వేదిక మీద ఇప్పుడే కవిత్వం అల్లేవాడు, చాలా చక్కని కవిత్వం రాసేవాడు. నేను కవిత్వంతో ఎక్కువ కాలం గడపలేకపోయినాను, ప్రోజులో పడ్డాను. బహుశా దానికి ప్రధాన కారణం ఈనాడు పత్రిక, తర్వాత గోరా శాస్త్రి గారు. గోరా శాస్త్రి గారు ఆంధ్రభూమి సంపాదకులుగా ఉన్నప్పుడు నేను తరచూ వెళ్ళి కలిసేవాడిని. ఆయన మాకు కాలం రాయమన్నాడు. యథాలాపం అని ఒక కాలం రాసినాను నేను. ఇక అప్పటి నుంచి తర్వాత ఈనాడులో 20 సంవత్సరాలు ఈనాడుకు రాసినప్పటి నుంచి ప్రోజే ప్రధానమైన జీవితం అయిపోయింది. అందువల్ల కవిత్వానికి కొంత దూరం అయిపోయినాను. ఇప్పుడు ఇక్కడ కవితల్ని అన్నీ వింటుంటే నాకు కూడా మళ్ళీ ఓ స్ఫూర్తి కలుగుతున్నది, బహుశా నేను కూడా కవిగా మారుతానేమో అని. అయితే వారాల ఆనంద్ గారు పర్మిషన్ ఇవ్వాలి, ఆయన ఇప్పుడు ఈ వేదికకు అధ్యక్షుడు. ప్రభాకరరావు గారు ధారావాహికంగా వ్యాసాలు రాస్తున్నారు. ఆ వ్యాసాల్లో కూడా సార్ ప్రభాకరరావు గారు మీరు రాసే వ్యాసాల్లో కూడా అక్కడక్కడ కవిత చెమక్కులు ఉన్నాయి. తప్పకుండా నేను రెగ్యులర్గా మీ వ్యాసాలు చదువుతాను, కాబట్టి మీరు వ్యాసాలే కాదు కవితలు కూడా అద్భుతంగా రాయగలరు. మళ్ళీ ఇవాళ ప్రారంభం చేయండి సార్. ఇవాళ తెలంగాణ సాహిత్య అకాడమీ సభ నుంచే మీ కవితా ప్రస్థానం పునఃప్రారంభం కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇవాళ మంచి పని జరిగింది సార్. ఇప్పుడు మిత్రుడు స్కైబాబా గారు తన కవిత్వం నడిస్తారు. సభకు సలాములు. పెద్దలు అందరికీ, నా కవిమిత్రులు అందరికీ సలాములు. నాకు నా కవిత చదవాలంటే ఎందుకో భయంగా ఉంది ఈరోజు, మొదటిసారి. మంచి కవితలు విన్నాము. నేను కొంచెం స్లో రైటర్ని, చాలా ఎక్కువ టైం కవిత రాయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటాను. అందుకని నా కవిత ఇంకా పూర్తి కాలేదు, కానీ అది ఏమంటారు, అది అస్థిపంజరం అంటారు కదా, ఏమంటారు దాన్ని, అది వచ్చింది, స్కెల్టన్ వచ్చింది, ఇంకా దానికి రాలేదు. ప్లస్ అంశం రీత్యా అది నేను అదే చదవాలనుకోవడం వల్ల చదువుతున్నాను. పేరు హతుడి వాంగ్మూలం. హతుడి వాంగ్మూలం. నెత్తిమీద అణకువ నేర్పే టోపీ, ముఖంపై కత్తి పెట్టని గడ్డం, లాల్చీ పైజామాలో నేను తెల్లని పావురాయిలా కదులుతుంటాను. కషాయి మూకకు కండ్లు కడుతున్నాయి, కషాయి మూకకు కండ్లు కుడుతున్నాయి. నేను మజీదు నుంచో మదర్సా నుంచో బయలెళ్ళిపోతుంటే చాలు, కషాయి మూకకు సహించడం లేదు. నా సంచిలో ఆవు కూర ఉందనో, నేను కబేలాకు పశువుల్ని తోలుకుపోతున్నాననో, గుడి దగ్గరలో కూర్చొని అన్నం తింటున్నాననో నా మీద దాడి చేస్తున్నారు. నడి రోడ్డు మీద నన్నొక్కడిని 10 మంది చేరి చావచితక కొడుతుంటే చుట్టూ చేరిన మంద చేష్టలుడిగి చూస్తున్నది. నా ఆహారం మీద నిఘా, నా బతుకుదెరువు మీద నిఘా, నా సామరస్య జీవనంపై నిఘా, నన్ను మిగతా సమాజం నుంచి విడదీసే కుట్ర. 3 పూటలా తిండే పెట్టలేని నేను
ఎక్కువ మంది పిల్లల్ని అన్నది అబద్ధం. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలోనే కలిసిపోయే నేను కాందీశీకుడినన్నది అబద్ధం. ఉద్యోగాల కోసం కలలరిగేలా తిరిగే నేను దేశ భద్రతకు ముప్పన్నది అబద్ధం. కుటుంబాన్ని పోషించడానికే కనా కష్టాలు పడుతున్న నేను తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నానన్నది అబద్ధం. గోబెల్ ప్రచారాలే పదవులకు శ్రీరామ రక్షై నా చావు కళ్ళ చూడడం సాధారణమయ్యింది. తన పేరుని బలవంతంగా పలికించమని ఏ దేవుడు చెప్పినట్లు ఎక్కడా లేదు. పలకకుంటే చావగొట్టమని దేవుడనే వాడేవాడైనా చెప్తాడా? వారి దేవుడి నామం నా చావుకి పర్యాయపదమైంది. దేవుడి పేరు వింటే పరవశించాలి కానీ నేను నా వాళ్ళు భయపడడం ఏంటి? మానవత్వం పెంచేది మనుషులను కలిపేది కదా మతం అంటే మారణహోమాలు సృష్టించేది మతం ఎలా అవుతుంది? మనుషులను చంపేవాళ్లను మంత్రులను చేసేవారు నేటి ఏలికలు. మనుషుల్ని చంపే మృగాల్ని ప్రేమించే వారికి ఏం పేరు పెడదాం? నన్ను ఒక స్తంభానికి కట్టేసి కొడుతూనే ఉన్నారు. ఒక్కొక్కడు ఒక్కో రకంగా నా నోటితో నాకు ఇష్టం లేని పదాలు పలికిస్తున్నారు. నేను తినని పదార్థాలు నోట్లో కుక్కుతున్నారు. ఒకడు నా ముఖం మీద మూత్రం పోస్తున్నాడు. ఇలాంటి వారి మతమేంటో మీరెవరైనా చెప్పగలరా? నా ప్రాణాలు పోతున్న ఆఖరి క్షణాల్లో దువా చేశాను మనసులో, దేవుడా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. వీరినిలా తయారు చేసిన దుష్టులను మాత్రం శిక్షించు. నా శవం అలా రోడ్డు మీద రక్తమోడుతూ పడి ఉంది. నా శవం అలా రోడ్డు మీద రక్తమోడుతూ పడి ఉంది. చుట్టూ మూగిన జనం చోద్యం చూడ్డం అయిపోయింది. రక్త సంబంధీకులే కదా, తమకేమీ సంబంధం లేనట్లు చెదిరిపోయారు. ఆ రాత్రి కషాయి మూక నా రక్తపు సారాయి తాగి కమలిన నా మాంసపు కూర తిని హాయిగా నిద్రవుతుంది. విషయం తెలిసి ఏలికలైన వారి మూలక పురుషులు ముసిముసిగా నవ్వుకుంటారు. హత్య చేసిన వారిని శిక్షించడానికి నేరస్తులే అయిన ఏలికలకు నోరాడదు కదా. మౌనం రాజ్యమేలుతుంటుంది క్రూర మృగమై. సరే, ఆ పక్కన ఒక కవి సమ్మేళనం ఏర్పాటయ్యింది. నా శవాన్ని తప్పుకొని కొందరు, అసలే చూడనట్లు నటిస్తూ కొందరు కవులంతా జమ అయ్యారు. ఖండాంతరాలు దాటే విశ్వాంతరాలు మీటే ఎన్నో అంశాల మీద కవితలు చదువుతున్నారు. చప్పట్లు ఆహావోహలు మారుమోగుతున్నాయి. ఉండబట్టలేక నేను కూడా లేచి వెళ్ళాను. నా హత్య గురించి ఎవరైనా చదువుతారేమోనని, నిరసన తెలుపుతారేమోనని దింపుడు కళ్ళం ఆశతో ఎదురు చూశాను. ఎవ్వరూ నా హత్యను కనీసం ప్రస్తావించలేదు. నేను మరోసారి హత్య చేయబడ్డాను. నేను హత్య చేయబడ్డందుకో, నా హత్య గురించి స్పందించనందుకో నాకు బాధ అనిపించలేదు. నా బాధంతా ఒక్కటే. కవి అన్నవాడైనా మనిషిగా మిగిలాలి కదా. థ్యాంక్ యూ. వర్తమాన సమాజం ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక వాస్తవాన్ని తన కోణంలోంచి స్కై బాబా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ అసహనం అనేది దేశవ్యాప్తంగా గాల్లోనూ భూమి మీద మనుషుల మధ్య చక్కర్లు కొడుతూ ఉన్న ఈ అసహనాన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ అసహనానికి నిన్నటి రోజు జరిగినటువంటి దాని ప్రస్తావనే మనం ఒకసారి చెప్పుకోవచ్చు. కొంతమంది మేధావులు కలిసి ఒక ప్రశ్న వేస్తే అపర్ణ సేన్, అదూర్ గోపాలకృష్ణన్ వాళ్ళని మీరు ఇక్కడ ఉండకండి, మీరు చందమామ వేలికి బతకండి, మీరు శ్యామేన్ వాళ్ళు సంతకాలు చేస్తారు, వాళ్ళకి ట్రోలింగ్ జరుగుతుంది, మీరు భూమి మీద ఆ మాట మీరు అనడం మీకు ఇష్టం లేకుంటే, మేము అనే మాట మీకు అనడం ఇష్టం లేకుంటే భూమిని వదిలేసి
చందమామ దగ్గరకో వేరే గ్రహంలోకి బతకపోవాయా అని చెప్పారు. ఇక దాని అపర్ణ సేన్ అయితే బెంగాలీకి సంబంధించినట్టు ఒక గొప్ప డైరెక్టరు, ఆమెనైతే ఎంత ట్రోలింగ్ చేస్తున్నారంటే చాలా మాట్లాడుకోవడానికి కూడా వీల్లేనంత ట్రోలింగ్ జరుగుతుంది. ఈ అసహనం మొత్తం దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అసహనం ఇంకా ఎందాక వెళ్తుందో కూడా నిన్న మనం పార్లమెంట్లో ఒక మాట విన్నాం. ఇండివిజువల్స్ని కూడా మేము అంటాం అనేటువంటి ఒక పరిస్థితి కూడా వస్తున్నది. చూద్దాం ఈ ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్యం ఎంతకాలం బతకగలుగుతుందో. మనం అంతా తను చెప్పినట్టుగా మౌనం ఎంతకాలం ఉంటుందనేది చూడాలి. మౌనం బద్దలైన రోజు బహుశా ఏది కూడా మిగలదు, అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కవుల మౌనం తర్వాత కూడా ఒక విస్ఫోటనం లాంటి బద్దలు కొట్టే పరిస్థితి కూడా వస్తుందని నేను ఆశపడుతున్నాను. ముఖ్యంగా కవులందరం కూడా ఆశపడదామని అనుకుందాం. ఆ తర్వాత సీతాలక్ష్మి గారు. శీర్షిక కనుపాపలు. జీవికి సూర్యచంద్రులు 2 కళ్ళు, పుట్టుకతో వచ్చిన నయనాలు, పరవశింపజేసే ప్రకృతి అందాలు, ఆస్వాదించే సులోచనాలు. పుట్టుకతో వచ్చిన నయనాలు, పరవశింపజేసే ప్రకృతి అందాలు, ఆస్వాదించే సులోచనాలు. తెల్లని కొలుకుల్లో నల్లని ద్రాక్షలు, తెల్లని కొలుకుల్లో నల్లని ద్రాక్షలు. సున్నితత్వం, సుకుమారత్వం కలిగి ఒకసారి చూసిన దృశ్యం మనోఫలకంపై ముద్రిస్తుంది. కొన్ని చూపుల్లో దృష్టి దోషాలు, జీవితాలు గందరగోళాలు. కొన్ని చూపుల్లో దృష్టి దోషాలు, జీవితాలు గందరగోళాలు. కంటిపాపల చంటిపాపలు, ఇంటి దీపాలు కాంతి కణికలు. కంటిపాపల చంటిపాపలు, ఇంటి దీపాలు కాంతి కణికలు. తొలిచూపులో ముడిపడ్డ బంధం, ఎంతటి సునామీ వచ్చినా ఎగిసిపడని అంతఃకెరటం, ఎగిరిపడని పర్వత శిఖరం. తొలిచూపుతో ముడిపడ్డ బంధం, ఎంతటి సునామీ వచ్చినా ఎగిసిపడని అంతఃకరణం, ఎగిరిపడని పర్వత శిఖరం. కనుపాపే కరువైతే లోకమే భారమవును, కనుపాపే కరువైతే లోకమే భారమవును. జ్ఞానదీపికలు, విజ్ఞాన కాంతులు. దృష్టి లేనోళ్ళు చూడలేరు భౌతిక లోకం. సప్తవర్ణ ప్రపంచం తిలకించలేని బాధాతప్త హృదయులు. చూపులు తూపులు, చూపులు కాపులు, చూపులు పాపులు. చూపులు తూపులు, చూపులు కాపులు, చూపులు పాపులు. కళ్ళ భాష మూగ భాష, కన్నీటి భాష. ఏడ్చినా నవ్వినా వచ్చేవి వెచ్చటి కన్నీళ్లే. మనసు భారాన్ని దింపేది, ప్రేమ భారాన్ని మోపేది. మనసు భారాన్ని దింపేది, ప్రేమ భారాన్ని మోసేది, వయసు భారంలో మూసేది. లోదృష్టి ఉండాలి. మనోఫలకంలో కనిపించని కంటిపాపపై జుగుప్సాకరమైన చిత్రాలు పడకుండా రక్షించాలి. లోదృష్టి ఉండాలి. మనోఫలకంలో కనిపించని కంటిపాపపై జుగుప్సాకరమైన చిత్రాలు పడకుండా రక్షించాలి. కనుపాపలు లేకుంటే లోకమంతా చీకటే. మన పాపల వలె కనుపాపలను కాపాడదాం. కృతజ్ఞతలు. ఇవ్వండి. తర్వాత మిత్రులు చమన్. కవిత శీర్షిక అతడు. అతడు నిత్యం అక్షరాల ఇటుకలను ఏరుకుంటూనో, దారి పక్కన ఎవరూ పట్టించుకోని పదాల కట్టుడు రాళ్లను పొందికలోకి తెస్తూనో, ఒక కవితాలయ నిర్మాణ పనుల్లో క్షణం తీరికలేని నిర్మాణ కూలీలా ఉంటాడు. స్తబ్దమైపోయిన బీడు మైదానాల్లోకి వెళ్ళి చెమట చుక్కల తడిని అద్ది నిద్రాణమైన వాటి ప్రాణశక్తిని మేలుకొలిపి అంకురమై మొలిపిస్తాడు. మొద్దు నిద్రను కప్పుకున్న మనుషుల బద్ధకాన్ని అక్షరాల అల్లికలతో అల్లిన చురుకుదనపు కొరడాతో జిలిపిస్తాడు. గాఢ నిశ్శబ్ద రాత్రుల్లో అతడు మేలుకొని మన చుట్టూ పేరుకుపోయిన మౌన సాంద్రతను పెచ్చులు పెచ్చులుగా తొలగిస్తాడు. వెన్నెల కురిసే నదుల అలలపైనో, కన్నీరు కార్చే అడవి రాత్రిలోని చీకటి మధ్యలోనో, నీరెండిన సుదూర ఎడారి తీరాల్లోనో నిల్చొని ముకులిత హస్తాలతో మోర పైకెత్తి మనుషుల కోసం వేడుకుంటాడు. మనుషుల పచ్చని కలలను శాశ్వతం చేయమనో, మనిషిని మనిషిగా మిగిలిపోయే కాలం ఒకటి రావాలనో
కొన్ని ప్రార్థనా గీతాలను గాలి నిండా దట్టించి భూమిపైకి వదులుతాడు. అతడు బహుశా ఈ మనుష్య ప్లానెట్లోకి స్వప్నాల పనిముట్లతో దూరిన పారిశుద్ధ కార్మికుడై ఉంటాడు. బాగుంది సార్. మనిషిగా మిగలడం, పారిశుద్ధ్య కార్మికుని ఒక సింబల్గా తీసుకుని చాలా మంచి కవిత చదివారు. థ్యాంక్ యూ అండి. ఇవాళ ఈ కవి సమ్మేళనంలో కవుల కవితా పఠనం చమన్ గారితో ముగిసింది. ఇప్పుడు అండి కవిత చదివిస్తారు. నా కవితా శీర్షిక తరం వెళ్ళిపోతుంది మనలను వదిలి, ఆ స్వరం వరమై రావాలి మళ్ళీ. నాటి ఆంగ్లేయ పాలనకు నేటి ప్రాంతీయ పాలనకు మధ్య సాక్ష్యంగా నిలిచిన తరాల వారధులు వారు. తరాల అంతరాలను అంతం పొందించ పంతం భూని యాదృచ్ఛికంగా అవని గర్భాన అవతరించిన ఆశా జ్యోతులు వారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి దశాబ్దాలుగా అకుంఠిత దీక్షతో ఉద్యమాలకు ఊపిరిలూదిన అసమాన ఉద్దండులు వారు. ఆ తరం వెళ్ళిపోతుంది. సహనాలకు, సాహసాలకు, త్యాగాలకు, పోరాటాలకు, లోక కళ్యాణం కోసం ఏమైనా సరే దీక్షా దక్షతతో ఆచరించు చూపిన ఆదర్శప్రాయులు వారు. సాంకేతిక పరిజ్ఞానం ఏమాత్రమూ లేని కాలాన పుట్టిన ఎందరో మహనీయులు గుడ్డి దీపం వెలుతురులోనే విశ్వజ్ఞానాన్ని ఆర్జించి కవులుగా, రచయితలుగా, వక్తలుగా, సాహితీవేత్తలుగా, మేధావులుగా, బహుభాషా కోవిదులుగా, రాచనీతిజ్ఞులుగా, దార్శనికులుగా స్వయం ప్రతిభతో వెలిగి క్రొవ్వొత్తిలా కరిగి పండు వయసులోనూ నిండు పున్నమిలా ముందు తరాలకు దారి చూపిన మార్గ నిర్దేశకులు వారు. ఆ తరం వెళ్ళిపోతుంది. మానవ ప్రయోజనాల కోసం అణువణువు శోధించి సామాన్యులను సాయుధులుగా ముందుకు నడిపించిన వేగుచుక్కలు వారు. సంపూర్ణ జీవితాన్ని అనుభవించి మరణ శయ్యపై సైతం కోట్లాది ప్రజల జేజేలందుకున్న మరపురాని మహనీయులు వారు. సాటి మనిషికి బతుకు చూపాలన్న ఆశయంతో నడుం బిగించి తమ సర్వస్వం త్యజించి యావత్ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన త్యాగమూర్తులు వారు. ఆ తరం వెళ్ళిపోతుంది. ఆ స్వరం వరమై రావాలి మళ్ళీ. నిస్వార్థం నిండిన నేటి తరములో ఆ నాటి తరాన్ని చూడలేమన్నది నిజం. థ్యాంక్ యూ సార్. చీఫ్ గెస్ట్ ప్రభాకర్ రావు గారు తను అప్పుడు రాసిన కవితల నుంచి గుర్తున్న ఒక 2 వాక్యాలు చదువుతారు. తప్పకుండా ప్లీజ్. 2 వాక్యాలు కాదు, ఒకటే వాక్యం చదువుతాను. అది నా కవిత్వానికి సమాప్తం చేసిన కవిత వాక్యం. అది పారిజాతాల్లోనే ఒక కవితలో నేను రాసిన వాక్యం, అది మొదటి వాక్యం. పల్లవి. అల్లా అల్లా చంపేస్తున్నది ఈ పిల్ల అన్నది మొదటి వాక్యం. ఆ కవిత్వం ఇంకంట నడుస్తూ పోయింది. దాని మీద చాలా విమర్శలు, ప్రశంసలు వచ్చినాయి. కానీ అనుకున్నాను ఇక్కడితో నా కవిత్వాన్ని నేను సమాప్తం చేయడం మంచిదని. అక్కడితో తర్వాత కవిత్వం రాయలేదు. అల్లా అల్లా చంపేస్తున్నది ఈ పిల్ల. ఆ పిల్ల ఎవరు అని అందరి ప్రశ్న. పిల్ల ఎవరూ లేరు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రేయసుల లోపల ఎవరు నిజంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. ఊర్వశి కానీ ఇంకెవరైనా కానీ. అయితే నాకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో స్నాతకోపన్యాసం చేసినారు ఇంగ్లీష్లో. అందులో ఆయన ఒక మాట అన్నారు, వరంగల్లు కవులది ముఖ్య లక్షణం ప్రతిఘటన అని. ఆయన వరంగల్ గురించి అన్న మాట మొత్తం తెలంగాణకు వర్తిస్తుందని నేను భావిస్తున్నాను. ప్రతిఘటన అన్నది నిజంగా మన ప్రధాన లక్షణం. మనది అంటే కవులు, రచయితలు, మేధావులది, కళాకారులది. ఇప్పుడు స్కై బాబా గారి కవిత్వంలో మన సమకాలీన జీవితం ప్రతిబింబితమైంది. నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనమే గొంతులు విప్పకపోతే ఎవరు విప్పుతారు?
ఇప్పుడు రేపు నిన్న మొన్న మీరు బహుశా పత్రికల్లో చూసుంటారు. నేను ఇక్కడ ఈ వేదిక మీద అది మాట్లాడవచ్చో మాట్లాడకూడదో నాకు తెలియదు. నాకు నియమాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అంతగా తెలియవు. ఒక కొత్త చట్టం అమెండ్మెంట్ వచ్చింది. ఆ అమెండ్మెంట్ ప్రకారం మన హోంమంత్రి గారు దాని గురించి వివరించినారు కూడా, హోంశాఖ మంత్రి గారు. మీ మీద అనుమానం వస్తే, నరసింహారెడ్డి గారి మీద అనుమానం వస్తే చాలు, ఆయనను పోలీసులు టెర్రరిస్టు అని అనవచ్చు. అది అంటే కేవలం అనుమానంతో టెర్రరిస్టు అని తీసుకువెళ్ళి 10 సంవత్సరాలు జైల్లో పెడతారు. 10 సంవత్సరాల తర్వాత సిబిఐ అప్పుడు అంటుంది సాక్ష్యాధారాలు లేవు, అందువల్ల మేము కేసును ఉపసంహరించుకుంటున్నామని. అంటే అతని ఆ వ్యక్తి ప్రైమ్ యూత్ఫుల్ జీవితంలో 10 సంవత్సరాలు జైల్లో వేస్ట్ అయిపోయింది. మీరు కేసే లేకపోతే ఎఫ్ఐఆర్ ఎట్లా వచ్చింది సార్? మీరు ఎట్లా కేసు పెట్టినారని నేను అడుగుతున్నాను. అడిగే అధికారం నాకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ఇప్పటికీ ఇంకా స్వతంత్ర భారతదేశం అని అనుకుంటున్నాము. స్వతంత్ర భారతదేశం పౌరుడిగా ఈ యొక్క చిన్న మాట మీ ముందు నేను వెల్లడించినాను. నాది ఏమైనా పొరపాటు అయితే క్షమించండి. ప్రభాకరరావు గారు చివరి మాటల్లో చాలా వాస్తవాన్ని తాను అనొచ్చో లేదో అనుకుంటూనే తాను చెప్పాల్సిన విషయాన్ని చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఆయన మీద ఈ మాటలతో ప్రభాకరరావు గారు మాట్లాడిన ఈ 4 మాటలతో ప్రభాకరరావు గారి మీద నాకు మరింత గౌరవం పెరిగిందని తెలియజేసుకుంటున్నాను. నిజానికి వాళ్ళ చదివిన కవితలలో ఒక్కొక్క కవిత ఒక స్థానియత గురించి, ఒక ఎగ్జిస్టెన్స్ గురించి, ఒక హక్కు గురించి, వాస్తవ పరిస్థితుల గురించి చాలా విస్తృతంగా వైవిధ్యమైనటువంటి కవితల్ని వాళ్ళు విన్నాం. ముఖ్యంగా స్కైబాబా, సిద్ధార్థ గారు చాలా చాలా మంచి కవితలు వినిపించారు. మునాసా వెంకట్ కూడా. నేను ఇక్కడ ఒక పేరు చెప్తున్నానంటే మిగతా బాగాలేదని కాదు, నాకు గుర్తున్న పేరు నేను తప్పకుండా చెప్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి కవితలు వినే అవకాశం వచ్చింది. ఈ అవకాశం కల్పించినటువంటి సాహిత్య అకాడమీకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, చివరిగా సిద్ధారెడ్డి గారు నాకు ఒక పర్మిషన్ ఇచ్చారు, నువ్వు కూడా కవితను చదవచ్చని. నేను కూడా ఒక చిన్న కవిత చదివి ముగిస్తాను. ఒక్కడు నలుగురు అవ్వాలి, మరీ ఇంత మసకగా నిశ్శబ్దంగా మౌనంగా ఉండడం ఏమీ బాలేదు. మరీ ఇంత మసకగా నిశ్శబ్దంగా మౌనంగా ఉండడం ఏమీ బాగాలేదు. మనది శబ్ద ప్రపంచం, దృశ్య సమ్మిళిత శబ్దలోకం కూడా. ఎంతగా ఒంటరితనం ఆవరిస్తే మటుకు ఇంతలేసి మౌనాన్ని కప్పుకొని ఉండాలా? ఎంతగా ఒంటరితనం ఆవరిస్తే మటుకు ఇంతలేసి మౌనాన్ని కప్పుకొని ఉండాలా? వినగలిగితే నిశ్శబ్దంలోనూ లయ ఉంది, ఆ లయే సంగీతం అవుతుంది. చూడగలిగితే మౌనానికి కంతలున్నాయి, వాటిలోంచే మాటలు పాటలు పుడతాయి. దృష్టి సారిస్తే మసక చీకట్లోనూ వెలుతురు తీగలుంటాయి, వాటితో ఊయలలు ఇవ్వచ్చు. అందుకే ఇంత నిశ్శబ్దం, ఒంటరిగా ఉండడం ఏమి బాలేదు. చీకటిని, నిశ్శబ్దాన్ని, మౌనాన్ని, ఒంటరితనాన్ని కూడా లోకానికి తోసేసి లోనెక్కడో దాక్కున్న నిప్పు కణికను రాజేయాలి. వెలుతురు విత్తనాల్ని నాటుకుంటూ సాగాలి. బతికినంతకాలం ఒంటరితనం నాదవ్వాలి, సమూహకత్వం మనదవ్వాలి. ఒక అక్షరం 4 కవితలవ్వాలి, ఒకడు నలుగురు అవ్వాలి, ఒక మొక్క పూలతోట అవ్వాలి, దట్టమైన అడవవ్వాలి, పూలు కాయలు పండ్లై పరడ వెళ్ళాలి. థ్యాంక్ యూ. తరువాతి కార్యక్రమం ఈనాటి కవులకు, అతిథులకు సన్మాన కార్యక్రమం. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు వారిని సగౌరవంగా వేదిక మీదకి స్వాగతిస్తున్నాం. అలాగే సాహిత్య అకాడమీ కార్యదర్శి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కొక్కరిగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ముందుగా సభా అధ్యక్షత వహించిన శ్రీ వారాల ఆనంద్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. వారాల ఆనంద్ గారికి సన్మానం చేస్తున్నాను.
సాహిత్య అకాడమీ తరపున మీ సభికుల కరతాళ ధ్వనుల చప్పట్ల మధ్య అతిథులందరికీ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రసంగం చేయడానికి విచ్చేసినటువంటి డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి గారికి సన్మాన కార్యక్రమం. వీరు తెలంగాణ విమర్శ వికాసం అన్న అంశం పైన ప్రత్యేక ప్రసంగం చేశారు. వారికి అభినందనలను తెలుపుతూ సన్మాన కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అధికార భాషా సంఘం అధ్యక్షులు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు గారిని తెలంగాణ సాహిత్య అకాడమీ సగౌరవంగా సన్మానించుకుంటుంది. వారి మాటలతో ప్రేక్షకులను అలరించిన వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. తర్వాత వరుస క్రమంగా కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు ముందుగా మునాసా వెంకట్ గారిని సన్మానంతో కోసం రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మునాసా వెంకట్ గారికి సన్మానం.